మీరు మాలోళ్ళు, మీరు మాదిగోళ్ళు, మీరు ఎస్సీలు, మీరు ముట్టొద్దు, మీరు అంటొద్దు, మీరు ముడితే అపశక్నం అనే ఇలాంటి అడ్డమైన అవసరం లేని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు వీళ్ళ వెనక నిలబడడానికి వేదాన్ మీడియా నుండి నేను ముందుకు వచ్చాను. విషయాన్ని పూర్తి తెలుగు రాష్ట్రాలలో మీ అందరికి తెలిసేలా చేసేదే నా ప్రయత్నం. అమ్మా నమస్తే, అందరికి నమస్తే. ఫస్ట్ నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అసలు ఇప్పటికీ కూడా ఇలా ప్రవర్తిస్తున్నారా, మనుషులు ఇలా ఉన్నారా, ఇప్పటికీ కూడా ఈ వివక్షత, డిస్క్రిమినేషన్ అనేది ఉందా అని అనిపించింది. జరిగిన విషయం ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తూ వస్తుంది? ఇలా ఈ ఊర్లో నాకు తెలివి వచ్చిన సందుస్తున్నా, నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మేము ఏ గుళ్ళకు వెళ్ళింది లేదు, మమ్మల్ని ఏ గుళ్ళకు రానిచ్చింది లేదు, ఎక్కడ మేము వెళ్ళి ఇట్లా దండం పెట్టింది లేదు. ఎందుకంటే మేము ఎస్సీలమని, మేము మాలవాళ్ళమని, మేము దగ్గరికి వెళ్తే మేము ముట్టుకుంటే వాళ్ళకు ఏదో జరుగుతుందని, అంటుతుందని వాళ్ళు మమ్మల్ని వెలివేయడం జరిగింది. అది మా తాతల నుంచి, మా నాన్నల నుంచి జరుగుతూ వచ్చింది. మా వాళ్ళు కూడా అట్నే అందరికి కంటిన్యూగా ఉన్నారు. అంటే ఎవరు మాట్లాడే ఒక ఆచారంలో నడుస్తుంది. మాట్లాడేటోళ్ళు ఎవరు లేక, వాళ్ళకి ధైర్యం లేక, వాళ్ళు ముందడిగేసి మాట్లాడేంత శక్తి లేక వాళ్ళు అట్లా ఆగిపోయారు.